హలో, వెల్కమ్ టు శ్రీ పున్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో యాజ్ యూజువల్గా చాలా అందమైన కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ అనే వర్డ్ బహుశా చిన్నదేమో, ఎందుకంటే మీరు నన్ను ఎంత హ్యాపీగా చేశారు. నెక్స్ట్ బ్లాక్ బీట్స్ వీడియోకి జస్ట్ ఇలా ట్రిగ్గర్ చేస్తాను చూసారా, బిల్లుని ఎక్కిపెట్టి వదిలేస్తాను చూసారా, అలా ట్రిగ్గర్ చేశారు. ఎంత మంచి మంచి కామెంట్స్ ప్లేస్ చేశారంటే నేను జస్ట్ ఫ్లాట్ అయిపోయాను, ఫిదా అయిపోయాను. గెట్టింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ బ్లాక్ బీట్స్ అన్న లెవెల్లో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ మీ టు ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ హ్యాండ్మేడ్ డిజైన్స్. థ్యాంక్ యూ సో మచ్ కదా. అంత మంచి కామెంట్స్ ఇచ్చిన మీకు డెఫినెట్గా ఒక మంచి గివ్ అవే గిఫ్ట్ ఇచ్చి తీరాలి కదా. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఎవరికి వస్తుంది అని ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూసేద్దాం కదా. సరే, ఇవాళకైతే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఐఎమ్ మూవింగ్ టు దిస్ రియల్ కోరల్ కలెక్షన్. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్ రియల్ కోరల్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే డైమండ్ రెప్లికా. ఫినిషింగ్లో ఏమాత్రం తగ్గలేదు, నిజంగా చెప్తున్నాను. ఇది డైమండ్ ఫినిషింగ్లో ఏమాత్రం తగ్గలేదు. అంత నీట్గా ఉంది. అండ్ మీకు ఫ్రంట్ పోర్షన్లో మీకు కనిపించే పార్ట్లో అంతా కూడా ఇలా బిగ్ సైజ్ కోరల్స్ వచ్చేస్తాయి. బ్యాక్ అంతా కూడా స్మాల్ కోరల్స్ ఇచ్చేసాం. ఎందుకు బ్యాక్ కోరల్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఇంకా ప్రైసింగ్ పెరుగుతుంది. ఎనీవే వెనక్కే వెళ్ళిపోతుంది. అండ్ కొంతమంది వెనక్కి ఇంత లావుగా ఇష్టపడరు అనమాట. ఫ్రంట్ ఇష్టపడతారు కానీ వెనక్కి అంతగా ఇష్టపడరు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంకొంచెం బెటర్ ప్రైస్లో ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్తో ఫ్రంట్కి అంతా కూడా ఈ బిగ్ సైజ్ ఆఫ్ కోరల్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే ఏంటంటే ఇది కూడా ఈ డైమండ్ రెప్లికా పెండెంట్స్ ఉన్నాయి చూసారా, ఎక్సలెంట్. అసలు నిజంగా మాటలు లేవు. లైవ్గా చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది. మీరు కెమెరాలో చూస్తే తెలుస్తుందో లేదో తెలీదు, బట్ లైవ్గా చూస్తేనైతే ఎస్ దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ రెప్లికా అనే అనుకుంటాం. చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ ఏం పెడతారో తెలుసా? యాజ్ ఇట్ ఈజ్గా మీ దగ్గర ఏమైనా డైమండ్ ఉంటే తీసుకొచ్చి పెట్టేసుకోండి. లేదు అంటే చిన్నగా ఆర్టిఫిషియల్ డైమండ్ రెప్లికా 7 ఉంటే పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు మీ దగ్గర ఉన్న రియల్ డైమండ్ పెట్టినా కూడా దీనికి యాజ్ ఇట్ ఈజ్గా మ్యాచ్ అయిపోతుంది. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ఓకే. అండ్ రైట్ నౌ దీని లెంత్ అయితే నేను 15.5 సుమారుగా అదే లెంత్లో ఇచ్చాను. బ్యాక్ మీకు ఎక్స్టెన్షన్ చైన్ ఇస్తాను. ఓకేనా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ ద కోరల్స్లో ఇది కూడా ఒకటి. ఓకే. ఎంత బాగుందో కదా. అసలు బ్లాక్ శారీస్ మీద డార్క్ శారీస్ ఉంటాయి చూసారా, డార్క్ శారీస్ మీద పెట్టాలి, అదిరిపోతుంది. చాలా మటుకు ఏమనుకుంటామంటే కూరలకి కూరలు వేస్తేనే బాగుంటుంది అనుకుంటాం, కానీ కాదు. మీరు ఎనీ కాంట్రాస్ట్ కలర్కి కూరలు వేయండి, చాలా బాగుంటుంది. మనం మీకు గుర్తుందో లేదో, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ అయిన బిగినింగ్లోనే చెప్పుకున్నాము, కూరల్లో నార్మల్ రూబీలాగా యూస్ చేసుకుందాం మనమని. మోర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కోరల్స్లో ఇస్తూనే ఉంటాం కదా. ఇది కూడా మీకు ఉన్న దాంట్లో స్పెషల్ డిజైన్ కేటగిరీ కిందకే వచ్చేస్తుందండి. 1350 ఈజ్ ద ప్రైస్. దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను, చూడండి. యా, దిస్ ఈజ్ విత్ కంప్లీట్గా రియల్ సీజెడ్స్ విత్ మల్టీ కలర్స్. ఆల్మోస్ట్ అన్ని కలర్ కాంబినేషన్స్లో ఉండే సీజెడ్ బీడ్స్ ఇవన్నీ కూడా. అండ్ మీకు సైజ్ కూడా వెరీ స్మాల్ సైజ్ కాదు. అరౌండ్ ఎలా వస్తుందంటే కట్టింగ్లో 2.53 mm సైజ్ అంటారు, 0 సైజ్ కావన్నమాట. లిటిల్ బిట్ బిగ్. ఎందుకంటే ఇది కలర్ ఇంకా న్యాచురాలిటీగా దగ్గరికి రావాలి అంటే నాకు ఈ కలర్లోనే ఇంకా బాగా కనిపిస్తున్నాయి అనిపించింది సీజెడ్ బీడ్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ బీడ్స్. వీటన్నిటికీ ఏంటంటే నక్షీ బాల్స్తో టైఅప్ ఇచ్చేసాము. నక్షీ బాల్స్ యూజ్ చేస్తూ ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఫ్లోరల్ కలర్స్లో కొన్ని కలర్స్ని ఇక్కడ చూస్ చేసుకున్నాం అనమాట. ఇలా డిఫరెంట్ ఇందులో అన్నీ వచ్చాయి కదా, వైలెట్, ఆరెంజ్, పర్పుల్, పింక్ అలా వచ్చాయి కదా. సో ఆ కాంబినేషన్ని కింద మేక్ చేసాము. సో వెరీ డీసెంట్గా ఉంది. ఎలా ఉంది అంటే ఇదిగో
ఆల్మోస్ట్ అన్ని కలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి మీకు ఇక్కడ. యూ కెన్ సీ హియర్ దీస్ బీడ్స్ అండ్ దీస్ ఆర్ ద నక్షి బాల్స్. సూపర్, ఎక్సలెంట్గా ఉంది. పర్టికులర్గా ఈ కలర్ శారీ మీదకి అని కాకుండా ఎనీ కలర్ ఆఫ్ శారీ మీదకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. వెరీ వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత హెవీ శారీ మీదకైనా జస్ట్ నెక్ లెంత్గా పెట్టేసుకోండి, బాగుంటుంది. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా ఉంటుంది. 17.5 18 ఇంచెస్ ఉంటుంది. ఇంకా నేను కంప్లీట్గా బీడ్స్ ఇచ్చాను, బ్యాక్ కొంచెం ఎక్స్టెన్షన్ చైన్ యాడ్ చేసి పంపించేస్తాను. ఓకే, బాగుంటుంది. ఏ కైండ్ ఆఫ్ శారీ మీదకి వేసినా చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దెన్ కుందన్లో పర్ల్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ అ నెక్ లెంత్ పీస్. మీకు మధ్యలో అంతా కూడా ఇలా రూబీతో టచ్అప్ వస్తుంది. కిందంతా కూడా ఇలా మువ్వలు వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి మువ్వలు. బ్యాక్ అంతా కూడా మీకు గోల్డ్ బాల్స్తో టచ్అప్ వచ్చేస్తుంది. ఇదిగో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసేస్తే. మీకు కాస్త ఏం చెప్పాలి, గొట్టపూసల లాంగ్ సెట్స్ ఉంటాయి కదా, వాటి మీదకి పేరప్ చేసినా బాగుంటుంది. లేదు అంటే మేము సింగిల్గా పేరప్ చేసుకుంటామన్నా కూడా బాగుంటుంది. వెడ్డింగ్లో ఒక డే ఆఫ్ వెడ్డింగ్ అంటే అది ఐదర్ ప్రీ వెడ్డింగ్ అవ్వచ్చు, పోస్ట్ వెడ్డింగ్ అవ్వచ్చు, 1 డే కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ దిస్ అనేలాగా ఉంటుందన్నమాట. అంత నీట్గా ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా డిజైనరీ లాగా వచ్చేసాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. యూ కెన్ సీ దిస్ ఈజ్ నాట్ టూ మచ్ ఆఫ్ బిగ్ కాదు అండ్ స్మాల్ కాదు, మీడియంలో యావరేజ్ లెంత్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి, లైట్ వెయిట్గా ఉంది, చూడడానికి కూడా పెట్టుకున్నా ఇంకా లైట్ వెయిట్గా ఉందన్నమాట. వెరీ వెరీ డీసెంట్ అండ్ వెరీ వెరీ న్యాచురల్. కంప్లీట్లీ కుందన్ పీసెస్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ రూబీ అన్కట్లో వచ్చేస్తుంది అండ్ కిందకి వచ్చేసి క్రాస్ కట్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చాం కదా, ఈ కట్ను మిక్స్ చేస్తూ మేక్ చేసిన మాల అనమాట. ఇన్ జనరల్గానైతే ఈ ప్యాటర్న్ ఆఫ్ పీసెస్కి ఇయర్ రింగ్స్ అంత ఈజీగా రావు, మళ్ళీ మనం ఎక్స్ట్రా పేరప్ చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ దీనికి వచ్చేసాయి. సో దీని అందమంతా ఈ ప్యాటర్న్లో ఉంది అండ్ ద ఇయర్ రింగ్స్లోనే ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్లో ఒక యూనిక్ కలెక్షన్. దిస్ ఈజ్ కంప్లీట్గా స్రోస్కీ పర్ల్స్లో వచ్చేస్తుంది. పెండెంట్ వచ్చేసి హైలైట్గా ఉంటుందన్నమాట. మాల చూడడానికి సింపుల్గా ఉంటుంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ద పెండెంట్ ఈజ్ చాలా న్యాచురల్గా, చాలా డీసెంట్గా ఉంది. స్మూత్నెస్ అండ్ ద నీట్నెస్ అండ్ ద బ్యూటీ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. నక్షి కార్వింగ్లో వచ్చేస్తుంది, ఎమరాల్డ్ అండ్ అన్కట్ స్టోన్స్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ సరోస్కీ పర్ల్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6 mm అలా మేక్ చేసాము. చాలా డీసెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ టూ మచ్ ఆఫ్ లాంగ్ ఉండదు, 20 ఇంచెస్ సుమారుగా ఆ లెంత్లో ఉంటుంది. చాలు, ఎంత నీట్గా న్యాచురల్గా ఉందంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. బ్యూటిఫుల్ కలెక్షన్. పర్ల్స్ టూ మచ్ బిగ్ సైజ్ కాదండి, అప్రాక్సిమేట్లీ 6 mm సైజులో ఉంటాయి. సో ఈ పెండెంట్కి సరిపోతుంది, న్యాచురల్గా నీట్గా ఉంటుంది. మరి ఓవర్ బిగ్ సైజ్ లేదు, టూ స్మాల్ కూడా కాదు. బ్యాక్ వచ్చేసి నేను ఇంకా ఎక్స్టెన్షన్ చైన్ ఇస్తాను, ఇవ్వకుండానే ఈ లెంత్లో ఉంది. అప్రాక్సిమేట్లీ యూ కెన్ సే 20 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. కాస్త సింపుల్ అకేషన్స్కి న్యాచురల్గా కనిపించేలాగా అనుకుంటే కనుక హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ డిజైనర్ కలెక్షన్. ఇది వచ్చేసి కంప్లీట్లీ మొజనైట్ స్టోన్లో వచ్చిన చోకర్. యూ కెన్ సీ హియర్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చేస్తుంది మిడిల్లో, అండ్ ఆల్ దీస్ ఆర్ దో అన్కట్లో మొజనైట్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట. పైకి అంతా కూడా పర్ల్తో వర్క్ వచ్చేస్తుంది, కింద అంతా కూడా మళ్ళీ నేచురల్ రష్యన్ బీడ్స్ అండ్ పర్ల్స్ మిక్సింగ్లో వచ్చేస్తుంది అనమాట. సింగిల్ పీస్తో హైలైట్ చేసుకోవాలి, కాస్త డిజైనర్ లుక్ రావాలి అనుకుంటే కనుక యూ హ్యాపీలీ వేర్ దిస్. నీట్గా రాయల్గా ఉంటుంది, దీన్ని దేంతో పోల్చలేము, దీనికి ఇదే సాటి అంతే. చెప్తున్నాను కదా, లైక్ మీ వెడ్డింగ్లో 1 day ఆఫ్ ద వెడ్డింగ్ దట్ హ్యాస్ టు ఆక్యుపైడ్ విత్ దిస్, అంత నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోన్ క్వాలిటీ అండ్ ఈ కుందన్స్ ఇవన్నీ కూడా వెరీ 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 న్యాచురల్ రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ ఆ బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు ఈవెన్ క్లిప్ మోడల్ వచ్చేస్తుంది అనమాట. ఇయర్ రింగ్ అనేది సూపర్గా ఉంటుంది. The price for this is 3950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. చౌకర్ కలెక్షన్లో ఒక అందమైన కలెక్షన్ పెట్టుకుంటే హైలైట్గా ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇంకా టీనేజర్స్కి అయితే చెప్పాల్సిన పని లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి మళ్ళీ పైన కింద మిడిల్లో అలా ఏం పేరప్ చేయకండి, సింగిల్గా వేసేసుకోండి, చక్కగా ఉంటుంది. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఇంకొక సింపుల్ పీస్ చూపించేస్తాను. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ న్యాచురల్. మీకు ఇది ఆల్మోస్ట్ చైన్ వచ్చేసి రెగ్యులర్గా ఉండొద్దు, కొంచెం యూనిక్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో మేక్ చేసిన కలెక్షన్ అనమాట. చైన్కి పర్ల్స్తో టచ్అప్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పెండెంట్. కంప్లీట్గా ఏంటంటే మనకు డిజైనర్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఈ పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మీకు పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేస్తుంది విత్ అగైన్ పర్ల్ మేకింగ్ అండ్ అగైన్ చైన్ విత్ అ పర్ల్. ఇదిగోండి ఎంత బాగుంటుంది. ఈవెన్ ఈ చైన్ ఫినిషింగ్ కూడా మనకి రెగ్యులర్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే. కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. వెరీ 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 న్యాచురల్, వెరీ 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 బ్యూటిఫుల్. జస్ట్ పర్ల్స్తో ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. చూడడానికి సింపుల్గా ఉన్నాయి, బట్ వేస్తే దాని రీసెన్సీ ఎలా ఉంటుందని తెలిసిపోతుంది మనకి. ఓకే. ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ వన్ మోర్ సింపుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్ అనమాట. మీకు ఇక్కడ చిన్నగా పెండెంట్ వచ్చేస్తుంది అండ్ సరోస్కి పర్ల్స్ ఇచ్చేస్తూ పలకసర్లు ఇస్తూ మధ్య మధ్యలో ఏంటంటే కోరల్ టచ్అప్ ఇస్తూ చేసిన మాల. యూ కెన్ సీ హియర్. ఇదిగో ఇలా ఉంటుంది సింపుల్గా, సింగిల్ లైన్, న్యాచురల్గా, నీట్గా. ఎక్కడ కూడా అంటే అయ్యో ఇది కొంచెం హెవీగా అవుతుందేమో నేను వెళ్ళే అకేషన్కి, లేదంటే నేను వెళ్ళే వర్క్ ప్లేస్కి హెవీగా అవుతుందేమో అనే ఫీల్ లేకుండా మీ వర్క్ ప్లేస్ కూడా వేసుకునేలాగా ఉందన్నమాట. ఇది కూడా ఇదంతా సరోస్కి పర్ల్తో మధ్య మధ్యలో చిన్నగా పలకసలతో టచ్అప్ ఇచ్చేసాము. పెండెంట్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి, సింగిల్ లైన్, పలకసర్లు విత్ కోరల్స్ ఇలా వచ్చేస్తుంది. ఎలాంటి పర్ల్లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సెట్ అయిపోతుంది. అండ్ మీకు ఇందులో ఇంకో కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఇది ఆరెంజ్ కదా, ఇంకొకటి కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ 850, ప్రైస్ ఈజ్ 850. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 18 inches అలా వచ్చేస్తుంది. స్టిల్
ఐల్ గివ్ యూ ద బ్యాక్ ఎక్స్టెన్షన్ చేంజ్ 18+ ఉంటుందండి, మరీ షార్ట్గా ఏముండదు, 18 ఇంచెస్ ఉంటుంది. ఓకే, ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, దట్ ఈస్ విత్ పర్పుల్, వైట్ విత్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ స్టోన్ వచ్చేసి పర్పుల్లో వచ్చేసింది. సో అందుకని ఏంటంటే ఫుల్ పర్ల్ ఇవ్వకుండా మధ్యలో పర్పుల్తో టచ్అప్ ఇచ్చేసాం. ఇలా వచ్చేస్తుంది. ఐ విల్ షో యూ. బాగుంది కదా, వైట్ పర్పుల్ కాంబినేషన్ ఫ్లోరల్ లాగా ఉండే ఇలాంటి శారీస్ మీదకైనా వేసేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పర్పుల్ అనే కాదు, జనరల్గా ఎనీ బ్లూ షేడ్స్ మీదకి హ్యాపీగా వేసేసుకోవచ్చు. చూడడానికి సింపుల్గా ఉంది. సరోస్కి పర్ల్స్ యూజ్ చేసాము, విత్ పెండెంట్ వచ్చేసింది, అండ్ అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి, అండ్ మధ్య మధ్యలో గోల్డ్లా కనిపించే పల్కసర్లు వచ్చేసాయి. ఇంకేం కావాలి చెప్పండి, హ్యాపీగా. ఇదైతే పర్ఫెక్ట్ వర్క్ ప్లేస్కి అయితే. ఇలా సింపుల్ కలెక్షన్స్ అయితే ఎన్నైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే జనరల్గా కొన్ని ప్రొఫెషన్స్కి వేసుకోలేం కదా, కానీ ఇలాంటి కలెక్షన్స్ వేసుకోవచ్చు. సింపుల్గా ఉంటాయి అన్నమాట, ఎక్కడ కూడా మనకి ఇబ్బంది అనిపించదు. ప్రైస్ ఆల్సో సేమ్ ఫర్ ద ఇంతకుముందుకి ఉన్న ప్రైసే అనమాట. ఇది కూడా ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. ఓకే, దెన్ ఐ విల్ షో యూ సీజెడ్స్లో డబల్ లైన్లో ఒక 2 కలెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. యూ కెన్ సీ హియర్. ఇవేంటంటే నక్షీ బాల్స్. కింద వచ్చిన కలర్ ఏం కలర్ అంటే ఎగ్జాక్ట్లీ రామా గ్రీన్ అంటాం కదా మనం, ఎగ్జాక్ట్లీ రామా గ్రీన్ కలర్. ఇంకా మీకు డైరెక్ట్గా అంటే నేను చేతి మీద పెట్టాను, మీకు ఇంకా కలర్ కరెక్ట్గా తెలుస్తుంది అని. ఇవన్నీ కూడా రామా గ్రీన్ కలర్స్ అండి. ఈ కలర్లో సీజెడ్ ఎక్కువగా దొరకదు. రెగ్యులర్ గ్రీన్లో దొరుకుతుంది, పిస్తా గ్రీన్లో దొరుకుతుంది, బ్రైట్ గ్రీన్లో దొరుకుతుంది, కానీ నేనైతే చాలా తక్కువగా చూశాను. పర్టికులర్గా నాకు కలర్స్ కోసం పెడుతున్నాను ఇది. ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నక్షీ బాల్స్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా రియల్ సీజెడ్స్, థిక్గా ఉంటాయి, మీకు మంచిగా షైన్ అవుతాయి అన్నమాట. మరీ సన్నగా పల్చగా ఉండవు. ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ సీజెడ్ పార్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీరు యాజ్ చేసే గోల్డ్లో వేయచ్చు, ఇవి తీసేసుకొని. ఓకే, ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, ఇది కూడా డిఫరెంట్ కలర్. ఇది రామా గ్రీన్, ఇది వచ్చేసి ఏంటేమో రెడ్ మెరూన్. మీరు బీడ్స్లో రెడ్ మెరూన్ బీడ్స్ తక్కువగా కనిపిస్తాయి మీకు, ఎక్కడైనా ట్రై చేయండి. హార్డ్లీ యూ కెన్ ఫైండ్, అంటే నేను రియల్ బీడ్స్లో చెప్తున్నాను మీకు, రియల్ బీడ్స్లో చెప్తున్నాను. సింథటిక్ బీడ్స్ అంటే మీకు రెడ్ కలర్లో దొరుకుతాయి. ఆనెక్స్ కూడా కాస్త తక్కువనే చెప్పాలి రెడ్లో. మళ్ళీ స్పిన్నల్స్ దొరుకుతాయి, స్పిన్నల్ స్మాల్ బీడ్స్ ఉంటాయి చూసారా, అవి దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సీజెడ్స్ ఉన్నాయి రెడ్ కలర్లో, రెడ్ మెరూన్ అనమాట. మంచి మిర్చి రెడ్ మెరూన్ ఉంటుంది చూసారా, అది అలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్టికులర్గా నేను ఎందుకు ఈ డిజైన్స్ రెండు చూపిస్తున్నానంటే ఇవి రేర్ కలర్ కాంబినేషన్స్ మనకి, అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా దొరకని కలర్స్ ఇవి రెండు కూడా. రామా గ్రీన్ ఒకటి దొరకదు, అండ్ ఈ రెడ్ మెరూన్ ఒకటి దొరకదు. మిగతావన్నీ అంటే రూబీ గ్రీన్, బ్లాక్, పిస్తా అవన్నీ మనం రకరకాలుగా చూస్తూనే ఉంటాం, కొనుక్కుంటూనే ఉంటాం. కానీ ఐ ఫీల్ పర్టికులర్గా ఈ రెండు కలర్స్ సీజెడ్స్లో దొరకవు అనిపించింది, అందుకే కాస్త ఎక్కువగా ఫోకస్ చేశాను. అండ్ ఇవి కూడా అంత కట్టుతీగతో వర్క్ అనమాట. ఏ శారీ మీదకి వెయ్యాలో ఆ శారీ మీదకి వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడ్డానికి 2 లైన్స్ సింపుల్గానే కనిపిస్తున్నాయేమో, బట్ వేస్తే వాటి అందం తెలుస్తుంది. ఏదైనా సరే చీర కూడా అంతే కదా, చూడగానే ఎలా అనిపిస్తుంది తెలీదు, కట్టితే కదా దాని అందం తెలిసేది. ఇది కూడా అంతే, జ్యువెలరీ కూడా అంతే, వేస్తే కానీ దాని అందం ఏంటి అని తెలియదు కదా. ఈ రెండు కలర్స్ నాకు చాలా ప్రిటీగా అనిపించాయి. 1390 పడుతుంది ఒక సెట్ వచ్చేసి. దయచేసి 2 సెట్లని అడగొద్దు,
అది మీకు కూడా తెలుసు 2 సెట్లు కావు అని, అయినా అడుగుతారు. సరదా కదా, సరదా, ఎవరి సరదాలు వాళ్ళకు ఉంటాయిలేండి. 1390 పర్ పీస్. రెడ్ అయినా గ్రీన్ అయినా అదే కలర్. ఓకే సరే, అయితే ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. దానికంటే ముందు విల్ బ్యాక్ టు యూ విత్ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. అనుకున్నాం కదా ఇద్దామని, ఇచ్చే తీరుదాం. అంత మంచి కామెంట్స్ పెట్టాక ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను చెప్పండి. ఇది బ్లాక్ బీడ్స్ వీడియో నుంచి, లాస్ట్ టైం బ్లాక్ బీడ్స్ వీడియో నుంచి తీస్తున్నాను. విల్ సీ. నాకు క్యూరియస్గానే ఉంది ఎవరికి వస్తుందబ్బా అని. భార్గవి 4131 11 లైక్ ఆసమ్ కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే ఫర్ యూ. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి గివ్ అవేస్ ఇస్తూనే ఉంటాను. దానికంటే ముందు మంచి మంచి డిజైన్స్ మీకు చూపిస్తూనే ఉంటాను. సరేనా? ఇవాళకైతే ఇవి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు రిక్వెస్ట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.